టైలరింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ ఒక డౌట్ అయితే వస్తుందంటే అది ఏ డౌట్ అంటే ఏ మిషన్ అయితే బెస్టా, ఏ మిషన్ కొనాలా అన్న ఒక డైలమాలో పడిపోతారు. ఆల్రెడీ మిషన్ ఉండి దాని మీద ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళైతే ఓకే. కానీ మిషన్ అసలు లేదు, ఫస్ట్ టైం మిషన్ కొనాలి, ఎలాంటి మిషన్ అయితే బాగుండిద్ది, ఏది తీసుకోవాలి, తక్కువ రేట్లో తీసుకోవాలా, పెద్దది తీసుకోవాలా అన్న చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి. ఎందుకంటే ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా నేను స్ట్రగుల్ అయ్యాను. అందుకే ఈ వీడియో. అస్సలు మిషన్ లేని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా టైలరింగ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఏం చేయాలంటే, నా జస్ట్ సజెషన్ అంతేనండి. మీకు నచ్చితే దాన్ని ఫాలో అవ్వండి, లేకపోతే ఇగ్నోర్ ఇట్, నో ప్రాబ్లం. జనరల్గా ఓన్లీ నేను ఇంట్లో మాత్రమే కుట్టుకుంటాను, నా వరకు నేను మాత్రమే కుట్టుకుంటాను అనుకుంటే మీరు చిన్న మిషన్ దగ్గరికి వెళ్ళిపోతే బెటర్. అండ్ చిన్న మిషన్ కూడా మోటార్ ఉన్న మిషన్ మాత్రమే తీసుకోండి. అది అయితే జస్ట్ మీ వరకు మాత్రమే ఉంటుంది, మీ చేసుకోవడానికి ఇట్స్ వెల్ అండ్ గుడ్. అంటే టైలరింగ్ నేర్చుకోవడం నా ప్యాషను, నా వరకు నేనే ఏదైనా కుట్టుకోవాలి, నాకు నేను మాత్రమే, బయట వాళ్ళతో నాకు సంబంధం లేదు, జస్ట్ నేను సాటిస్ఫై ఫీల్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు చిన్న మిషన్ కొనండి. చిన్న మిషన్ అనేది మీకు సరిపోతుంది. అండ్ నేను ఫ్యూచర్లో ఖచ్చితంగా బొటిక్ అనేది స్టార్ట్ చేస్తాను. అండ్ కాదు, నేను బొటిక్ పెట్టను, కానీ మా ఇంట్లో చాలామంది ఉన్నారు. లైక్ ఎలా అంటే, నాకు ఇద్దరు పాపలు, మా తమ్ముడి వైఫ్కి పాప, మా అమ్మ, ఇట్లా చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరి కోసం అన్నట్టుగా నేను ఒకేసారి పెద్ద మిషన్ తీసుకున్నా. సేమ్ అలాగే నేను బయట అయితే కుట్టను, ఓన్లీ మా వరకు, మా ఇంట్లోనే చాలామంది ఉన్నారు, మాదే సరిపోయింది అనుకున్న వాళ్ళు కూడా నాకు తెలిసి పెద్ద మిషన్కి వెళ్తే బెటర్. ఎందుకంటే పెద్ద మిషన్ అనేది మీరు ఎంత వర్క్ చేస్తున్నా కానీ మీకు స్ట్రగుల్ అనేది తెలీదు, చాలా ఈజీ గోయింగ్ ప్రాసెస్ అనమాట. మీరు రిలాక్సేషన్గా ఫీల్ అవ్వచ్చు, ఎంతమంది కుట్టినా కానీ మీకు అంతగా ఇబ్బంది అనేది ఉండదు. సో ఇప్పుడు మిషన్ విషయానికి వస్తే ఏ కంపెనీ తీసుకోవాలి అన్న ఇంకొక ఇది కూడా ఉంటుంది. నా సజెషన్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు రన్నింగ్లో ఉన్నది వచ్చేసి జాక్ మిషన్ అండి. ఈవెన్ అది పెద్ద మిషన్ కావాలి అనుకున్న వాళ్ళకైనా కానీ, లేదు నాకు చిన్న మిషన్ సరిపోతుంది అనుకున్న వాళ్ళకైనా కానీ జాక్ మిషన్ రెండిట్లోనూ ఉందండి. ఈ మిషన్ అయితే ఇప్పుడు చాలా ప్రజెంట్ రన్నింగ్లో ఉంది. ఆల్రెడీ నేను ఈ జాక్ మిషన్ వాడుతున్నాను. నేను ఈ జాక్ మిషన్ కొని కూడా ఒక 2-3 డేస్ అవుతుంది అంతే. చెప్పాను కదండి, మా ఇంట్లో చాలామంది ఉన్నారు. సో అందుకని నేను ఒకేసారి పెద్ద మిషన్ దగ్గరికి వెళ్ళిపోయాను. అండ్ మీకు కూడా ఎక్కువ మంది వాళ్ళు ఉంటే మీరు గో ఫర్ పెద్ద మిషన్కి వెళ్ళిపోతే బెటర్. లేదు నా వరకు అనుకుంటే చిన్న మిషన్కి వెళ్ళండి.